హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం అవోకాడో జ్యూస్ తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. అవోకాడో ఒకటి, బాదం ఒక 20 నానబెట్టుకున్నవి పొట్టు తీసి పెట్టుకున్నాను. అలాగే ఖర్జూరా ఒక 10 గింజలు తీసేసి కట్ చేసుకున్నాను. పిస్తా కొంచెం సన్నగా తరిగినది. అవోకాడో బెనిఫిట్స్. అవోకాడో చాలామందికి కూడా తెలియదు. మనం నిత్యం తినేటువంటి పండ్లల్లో ఇది కూడా ఒక రకమైన పండు మాత్రమే కాదు, చర్మానికి సౌందర్యాన్ని పెంచడంలో ఇది ఒక దివ్య ఔషధం. ముఖ్యంగా పొడిబారిన చర్మం గలవారికి ఇది మంచి మాయిశ్చరైజర్గా ఉపయోగపడుతుంది. అలాగే ఇది హాఫ్ కట్ చేసి పేస్ట్లా తయారు చేసి ఫేస్కు పెట్టినా కూడా ఫేషియల్ చేసినట్టుగా చాలా మంచి గ్లోగా వస్తుంది. అలాగే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనము జ్యూస్ తయారు చేద్దాము. అవోకాడోని ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఈ గింజ అనేది ఒక సీడ్ ఉంటుంది, సీడ్ తీసేసి ఈ లోపల గుజ్జు మొత్తం తీసి ఒక మిక్సీ జారీలో వేసి ఈ బాదము ఖర్జూరా అన్నీ వేసి జ్యూస్ చేద్దాము. అవోకాడోని ఈ విధంగా తీసుకున్నాము. ఇప్పుడు బాదము ఖర్జూరా కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా జ్యూస్ చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా జ్యూస్ చేసుకున్న తర్వాత ఇది ఒక సైడ్కి పెట్టి ఒక గ్లాసులో సర్వ్ చేద్దాము. చాలా చిక్కగా వస్తుంది. వావ్, సూపర్. ఇప్పుడు పిస్తాతో డెకరేషన్ చేద్దాము. ఇంతేనండి, అవోకాడో జ్యూస్ రెడీ. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అవోకాడో జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా తాగవచ్చండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.